ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీ అందరికీ క్షేమం నిమిత్తమై ప్రతిదినం ప్రార్థిస్తున్నాను. మరొకసారి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభువారి శ్రేష్టమైన నామముపేట శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. నేటి దినం యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనాన్ని గమనించినట్టయితే, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదనని వాక్యం అంటుంది. మన దేవుడు ప్రార్థనను ఆలకించేటువంటి దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రార్థనలు ఏ రోజు కూడా తృణీకరించేవాడు కాదు, త్రోసివేయుడు కాదు. కానీ ప్రార్థనల్ని ఆలకించే దేవుడై ఉన్నాడు, అంగీకరించే దేవుడై ఉన్నాడు. అటు ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడిగా ఉన్నాడు. బైబిల్లోంచి మనం చాలా సందర్భాల్లో గమనించినప్పుడు ప్రార్థన చేసినటువంటి వారి ప్రార్థనలు ఆయన ఏ విధంగా ఆలకించాడో మనకు తెలుసు. కాబట్టి ఒక ఉదాహరణ మనం గమనించినట్టయితే, అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో పేతురు చెరసాల్లో ఉంచబడును, అయితే సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయించుడని వాక్యం ఉంటుంది. ఏ విధమైనటువంటి ప్రార్థన చేశారు వారు అంటే, ఏదో అవిశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన, పైతో కూడినటువంటి ప్రార్థన కాదు, కానీ విశ్వాసముతో అత్యాసక్తితో వారు ప్రార్థన చేశారు. అయితే అటు ప్రార్థనకు దేవుడు బదులిచ్చాడు. పరలోకం నుంచి తన దూతను పంపి పేతురును చెరసాల నుంచి బయటకు తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నీవు వెళ్తున్నటువంటి సమస్య ఏదైనా, లేకపోతే నీతో ఉన్న వారు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నట్టయితే, వారి గురించి నువ్వు ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన ఆయన తప్పక ఆలకించి, నీ ప్రార్థన మూలంగా నీతో ఉన్న వారిని ఆయన రక్షిస్తాడు. అయితే అలాగున అత్యాసక్తితో ప్రార్థన చేయడానికి సిద్ధమా? ప్రార్థన ఎప్పుడూ కూడా అద్భుతాలు జరిగిస్తుందనే విషయాన్ని మర్చిపోకూడదు. ప్రార్థన చేసేటువంటి మనం బలహీనం కావచ్చు, కానీ ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు బలవంతుడు. ఆయన భూమి ఆకాశముని కూడా కదిలిస్తాడు నువ్వు ప్రార్థన చేసినట్టయితే. అయితే దానికి కావాల్సిందల్లా, అటు ప్రార్థనకు కావాల్సిందని ఏంటో తెలుసా? విశ్వాసం మాత్రమే. ఎంత విశ్వాసం కావాలని ఆలోచన చేసినట్టయితే వాక్యం అంటుంది, ఆవగింజంత విశ్వాసం సరిపోతుందని వాక్యం అంటుంది. అయితే ఆవగింజంత విశ్వాసం పరిమాణంతో కూడినటువంటి నీ ప్రార్థన భూమి ఆకాశాన్ని కదిలింపజేస్తుంది. అది మాత్రమే కాదు, పరలోకంలో ఉన్న దేవుడిని కూడా కదిలించి నీ పక్షమున తన కార్యాన్ని సిద్ధపరుస్తుంది. కాబట్టి దేవుడి మాటలు దీవించిన గాక. మీకు ఏవైనా ప్రేరేపిస్తున్నట్టయితే కమెంట్ బాక్స్లో తెలియజేయండి. తప్పకుండా మీకు ప్రార్థన చేస్తాం. మీ అందరికీ ప్రభువుపేట వందనాలు.